ప్రైజ్ లార్డ్. ప్రేమ యేసయ్య ప్రేమ. దీని గురించిన పాట మనం పాడుకుందాం. నాతో కలిసి మీరు కూడా స్వరాన్ని కలపండి. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ పాట. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించిపోతుందంట. కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుందంట. మనం ఎన్నో కలలు కంటాము. మన బిడ్డల కొరకు మనల్ని ఇలా చూస్తారు, మనల్ని అలా పెంచుతారు, పెద్దయ్యాక మనతో ఇలా ఉంటారు అని చాలా ప్రేమ కలిగి మన బిడ్డల ఎడల మనం ఉంటాము. అలాగే తల్లి తండ్రి ఎంతవరకు చూపిస్తారంటే ప్రేమ అది కొంతకాలమే ఉంటుంది. భార్య బిడ్డల ప్రేమ భార్య అయినా బిడ్డ అయినా కానీ అది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ నా యేసుని ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది. నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఏంటంట? బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగిచ్చి ఆరిపోతుంది. అంటే నీ బంధువులు నీ దగ్గర ఏదో ఉంది అని ఉంటేనే నీ దగ్గరికి వస్తారు. లేదా ఒకవేళ నీ దగ్గర ఎప్పుడైతే ఏది లేదు, వీడెందుకు పనికిరాడింకా, వీడంతా జీరో అని ఎప్పుడైతే నువ్వు ఒకరి దగ్గర చేయి చాపి చూడు, నా దగ్గర ఇది లేదు, మీరు నా బంధువులు కదా, నాకు సహాయం చేయండి అని అడగండి. మీ దగ్గర లేనప్పుడు, కొదువై ఉన్నప్పుడు, అప్పుడు నీకు తెలుస్తుంది వారి నిజస్వరూపము. అప్పుడు బయటపడుతుంది నీకు వారు అండదండగా ఉంటారా, లేకపోతే నిన్ను త్రోసివేయడానికి ముందుగా రెడీగా ఉంటారా అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రియ నేస్తమా, ప్రియ అక్క, ప్రియ చెల్లి,
నీవు దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లయితే అది ఎన్నడెన్నటికి శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనది. మనుషుల ప్రేమ వ్యర్థము. మనుషులు ఏదో నీ దగ్గర ఉంటేనే ప్రేమిస్తారు. లేకపోతే ఆ నిమిషమే నిన్ను విడిచిపెడతారు. కాబట్టి నిజమైన దేవుడిని నువ్వు కలిగుండు. గట్టిగా పట్టుకో నిజమైన దేవుడిని. నిజమైన దేవుడిని కలిగి ఉండి, నిజమైన దేవుడిని ఆరాధించు. నీ జీవితంలోనికి ఆహ్వానించు. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన నిజ రక్షకుడని ఆయన్ని గుర్తెరిగి, ఆయన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు. అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము నువ్వు చూస్తావు. నువ్వు ఫలభరితమైన జీవితం కలిగి ఉంటావు. ఫలభరితమైన మేలులు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.